అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక అమరావతి ప్రాంతవాసిగా, ఒక అమరావతి రైతుగా మీరేం చెప్తారు? అమరావతి రైతుగా అయితే అమరావతికి రైతుల్ని నమ్మించి చంద్రబాబు గారు పొలాలను ఇచ్చి పొలాలు తీసుకొని రైతులకి 5 సంవత్సరాల్లో కొంత చేశాడు. మళ్ళీ 5 సంవత్సరాలు దురదృష్టంతో దుర్మార్గుడు రావడం వల్ల అది మొత్తం నష్టమైపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలన్నరలో 5 సంవత్సరాలు చేసినంత అభివృద్ధి చేశాడు. చేస్తున్నారు, ఇప్పుడు జరుగుతుంది. పేటలు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వంతెనలు కడతాం కానీ, ఎక్కడ నీళ్లు నిలవకుండా దిగి రావటానికి కానీ జరిగే పని అంతా కూడా బ్రహ్మాండం జరుగుతుంది. అది కూడా గత 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు గారి పని ఉంటే అయిపోయి ఉండేది. చాలా మటుకి ఎంత 10 పైసలు ఉండేదేమో. ఈ మరి మధ్యలో వచ్చిన శాతకాని ప్రభుత్వం వల్ల మళ్ళీ వెనకపోయినాయి. ఇది కోట్ల రూపాయల నష్టాలు. ఏది పైపులు కానీ, ఐరన్ కానీ, మొక్క కానీ, ఆఖరికి ఇసుక కూడా చంద్రబాబు గారు తోలిపెట్టిన కొండ ఎత్తున ఇసుకంతా కూడా ఏరే రాష్ట్రాలకు అమ్ముకున్నారు జగన్ గారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ 2 ఏళ్లలో అభివృద్ధి అనేది మీకైతే కనిపించిందా? అమరావతి రూపురేఖలు మారాయా? మామూలుగా మారుతామా? అసలు బ్రహ్మాండం మారిపోయినాయి. ఎమ్మెల్యే కోటర్లు అయినాయి. కోర్టు ఇప్పుడు అంత ముందే అయిపోయింది. అసలు చంద్రబాబు గారు కట్టిన దాంట్లోనే ఈ జగన్ 5 సంవత్సరాలు కూడా కూర్చొని చేసింది. అవ్వలేదు అంటే ఏడ కూర్చున్నాడు? పొలం మీద కూర్చొని చేశాడా? చెట్టు కింద కూర్చున్నాడా? అసలు గెలిచి చంద్రబాబు ముందు సంతకం రైతులకు పెట్టాడు. రైతుల యొక్క మేలు కోసం రైతులకు త్యాగం చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని మనం సంపాదించుకునే మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కష్టపడితే అది మొత్తం వ్యర్థం చేశాడు జగన్. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జ్, స్టీల్ యాక్సెస్ రోడ్డు, అంటే అమరావతికి మెయిన్ లైన్ కనెక్టివిటీ రోడ్డు, ప్రధానమైన రహదారి ఓపెనింగ్ జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది ఆ బ్రిడ్జ్ కానీ, ఆ రోడ్డు కానీ? బ్రిడ్జి బ్రహ్మాండంగా ఉంది. జనానికి ఇబ్బందులు తొలగిపోయినాయి. ఆ రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఉంది. అసమంటే ఇంకా కొన్ని ఉన్నాయి. ఏది పెద్ద పెద్ద జలక్షన్ రోడ్లకి అవి కూడా తొందరలో పూర్తి చేయడానికి అసలు చంద్రబాబు గారు నిద్ర ఆహారం లేకుండా రాజధాని మీద పడి పోరాటం చేస్తున్నారు అయ్యా కొడుకులు ఇద్దరు. అది పరిస్థితి. మరి 2029 నాటికి అమరావతి మొదటి ఫేజింగ్ పూర్తి చేస్తానని చెప్పి రీసెంట్గా ఒక మీటింగ్లో చంద్రబాబు గారు మాట్లాడారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పూర్తి చేస్తారంటారా? మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు అభివృద్ధి చేసే విషయంలో అమరావతి కాదండి, ఏదైనా ఇప్పుడు హైదరాబాద్ అంతమంది ముఖ్యమంత్రులు మాన్న దాన్ని అభివృద్ధి స్థానంలో చేసిందో ఎవరే అంటే చంద్రబాబు గారే. ఇలా హైటెక్ సిటీ చేసింది ఎవరు? చాలా మంది ముఖ్యమంత్రులు అయిపోయారు. నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి వరకు వాళ్ళు హైదరాబాద్ను ఏదో కొద్ది గొప్ప ఇక్కడ ఎమ్మెల్యే విలేజ్లు చేసినట్టు కొద్ది గొప్ప చేశారు. హైదరాబాద్ను హైటెక్ సిటీ చేసి దాన్ని బ్రహ్మాండ స్థితిలో చేసి చంద్రబాబు గారికి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అమరావతి కాదు మావిగాని రాజధాని అంటున్నారు. అమరావతి వద్దు అని అంటున్నారు. మీరేమంటారు దానికి ఒక అమరావతి రైతుగా? ఆయనకి పిచ్చి పట్టింది. ఆయనకి రాజకీయం తెలియదు. రాజకీయం తెలిసిన ముఖ్యమంత్రి అయితే ఆయనకి జనం ఒకసారి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. అది ఒక కొంత వాళ్ళ అమ్మ బైబిల్ పట్టుకొని కుడి చేయి ఎత్తి చూపించింది జనానికి. వాళ్ళ చెల్లెలు బైబిల్ పట్టుకొని ఎడం చేయి ఎత్తి చేయి చూపించింది. అబ్బో పాపం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఒకసారి ఓడిపోయాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, ఒక్కసారి చూద్దాము అంటే ఆయన జనానికి సినిమా చూపించాడు. రాజకీయం ఇప్పుడు పరిపాలన చేయాల ముఖ్యమంత్రి. గెలిచిన ముఖ్యమంత్రి మొన్న విజయ్ గారు గెలిచాడు చెన్నై. ఏంటి మీద పెట్టాడు సంతకం? ప్రజలకు అవసరమైన వాటి మీద ముఖ్యమైన సంతకం పెట్టాడు. చంద్రబాబు గారు అంతే పెట్టాడు. ఇక్కడే శంకుస్థాపన చేసి ప్రమాణ స్వీకారం చేసింది ఇక్కడే యూనివర్సిటీ దగ్గరే. ఈయన ఏం చేశాడు? ఏంటి మీద పెట్టాడు? ప్రజావేదిక మీద పెట్టాడు చూపు. ప్రజావేదిక అంటే 10 కోట్లు ఆస్తాయి. ఆ కోర్టు జగన్ కాదు, ప్రజలదే. ఎందుకు బారగొట్టావు? నేను గెలిపించింది జనం, ప్రజల కోసం చేసింది పడగొట్టమని గెలిపించారా నేను? అసలు ఏమీ లేదు. నీళ్ళు అంటే వీళ్ళు నీళ్ళలో కూర్చొని పరిపాలన చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు మరి అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుందని అంటున్నారు. మరి చంద్రబాబు గారు ఏమో ఒక్కొక్కటి ఓపెనింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఏమంటారు మరి మీరు? ఏమంటా అంటే ఆయన అవినీతి పరుడు కాబట్టి. ఏంది కేరళ అమ్మాడండి, ఆంధ్రాలో ఇసుకుని కేరళ తీసుకెళ్ళి అమ్మాడు. పెద్ద లారీ 1,30,000 చేసుకొని అమ్ముకున్నారు. వాళ్ళు అంతా దోసుకున్నారు. అంత కార్యకర్తల కాడ నుంచి ఎమ్మెల్యేలు మంత్రుల వరకు వాళ్ళంతా దోసుకున్న ఆ దౌర్భాగ్యతనం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అదే జరుగుతుంది అనుకుంటున్నారు తప్ప అభివృద్ధికి వెళ్ళి వచ్చి చూసినాడు ఎవడు ఉన్నాడు? మొన్న వచ్చారు చూద్దామని ఎమ్మడబడి తన్నారు. ఊరుకోరు రైతులు
న్యాయస్థానం నుంచి దేవస్థానం కాడికి ఆడ మగ పిల్ల జల్ల ప్రయాణం పెడితే నువ్వు కానీ సహకరిస్తే జగన్ గారు సహకరించారని పొగుడుకుంటారు. వాళ్ళు పోకుండా పోలీసుల చేత అడ్డం పెట్టేస్తుండ్రి, రాళ్ళు లేపిస్తుండ్రి, సీసాలు లేపిస్తావు. నువ్వు చేసిందంతా దౌర్భాగ్యం, రౌడీ పనిను పనికిరాని పనులు చేసుకుంటూ వస్తే నిన్ను అసలు నిన్ను ముఖ్యమంత్రి చేయడమే మొదటి తప్పు. గత 5 ఏళ్ళు అమరావతి రాజధాని ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? గత 5 ఏళ్ళు నాశనం అయిపోయిందండి. రైతులు నాశనం అయిపోయారు. ఇప్పుడు 2 సంవత్సరాలన్నరలోనే 5 సంవత్సరాలంతా అభివృద్ధికి దాటింది, బ్రహ్మాండం జరిగింది. నీకు చంద్రబాబు గారికి జగన్కి నక్కా నాగలోకానికి అంత తేడా ఉంది. నేను రైతుని, అభివృద్ధిలోనా? అభివృద్ధిలో అన్నిట్లో కూడా నేను రైతుని. ఈ పొలంలో ఏ విత్తనం వేయాలి, ఏ టైంలో ఏం వేయాలో పండించాలని రైతు తెలిసిద్ది. ఈ సున్న పని చేసేవాడుకో లేకపోతే ఇంట్లో కూర్చునేవాడు తెలియదుగా. చంద్రబాబు గారి దగ్గర ఆలోచన ముందే ఆలోచిస్తాడు. ఇక్కడ ఏం చేస్తే ఏం జరిగిందని ఆయన ఆలోచనే కరెక్ట్ అయింది. ఆయన ఆలోచన కరెక్ట్, ఆయన పనులు కూడా కరెక్ట్. మరి ఈరోజు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో వేలాది మంది కార్మికులు అమరావతిలో పనిచేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అక్కడ జరుగుతున్న పనులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మానగా అనిపిస్తుందండి. రైతులు 5 సంవత్సరాల్లో బిక్కపోయిన రైతులంతా ఇలా సంతోషం ఎలా పొంగుతున్నారు. చంద్రబాబు గారు వస్తే పూల వర్షం పడుతుంది, జగన్ వస్తే ఏం పడుతుంది, చెప్పులు పడతాయని దళ్ళు పెట్టుకొని పోలీసు వాళ్ళు వర్షం దడిగెట్టినట్టే ఇంత ఖాళీ లేకుండా పోలీసులు పెట్టుకొని అసెంబ్లీకి పోయాడు 5 సంవత్సరాలు. ఎప్పుడైనా ఒక్కడే పోయాడా పూలు చల్లుకుంటా? చంద్రబాబు గారు పూల జల్లుతో పోతున్నాడు. ఈయన పోలీసులను అడ్డం పెట్టుకొని పోయి ఎవడన్నా అడ్డం తిరిగితే నా బొట్టాడు వాడి చేత పోలీసుల చేత తాళ్ళు అడ్డం పెట్టి చుట్టి బందోబస్తు రైతులను కట్టేసిపోయి ఇబ్బందులు పెట్టి రైతులు ఆడవాళ్ళు కూడా ఉండే ఆడవాళ్ళని ఎంత భయంకరంగా చేశాడంటే ఆ పాపం అంతా చుట్టుకొని 11 సీట్లతో దక్కింది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా తీసి మావిగానే పెడతానంటున్నారు. మీరేమంటారు? మరి ఆ అమరావతిని మారిస్తే అసలు వస్తే కదండి ఆయనకి ఆ 11 సీట్లు కూడా రావు. 11 సీట్లు కూడా రావు. రేపు మంగళగిరిలో పోటీ చేస్తే నా మీద కౌన్సిలర్ కూడా గెలవలేడు. అంతకుముందు తెలియక జనం మోసపోయారు, తెలిసినాక ఎవడన్నా మోసపోడుగా. అది జగన్ రెడ్డి గారు కనుక వచ్చి మంగళగిరిలో కౌన్సిలర్గా నా మీద పోటీ చేసినా కూడా గెలవలేడు. ఫైనల్గా మీరే ఉంటారు? అమరావతి అభివృద్ధి ఈరోజు ఒక్కొక్కటి కూడా ఓపెనింగ్లు జరుగుతున్నాయి. ఈరోజు తాజాగా చూసుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జ్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది. అమరావతికి ప్రధానమైన రహదారిని కనెక్టివిటీ కలిపారు. మీరేమంటారు అభివృద్ధి అంటే? అసలు అభివృద్ధిలో చంద్రబాబు గారికి అభివృద్ధి అంటేనే ఆయన సంతోషం ఉండే, సరదా చేసుకెళ్తాడు. అభివృద్ధి చేయడంలో చంద్రబాబు మించిన వాళ్ళు లేరు. అభివృద్ధి జరుగుతుందా అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. కళ్ళమ్మట మనకు కనిపిస్తుంది. ఇప్పుడు రేపు వచ్చేసి మనకి సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా ఓపెనింగ్ చేస్తున్నారు. తర్వాత ఈ 2 ఏళ్లలో ఇంకా పనులు ఇంకా స్పీడ్గా వేగవంతంగా జరుగుతున్నాయి. అది కాకుండా ఇప్పుడు మనకి ముఖ్యంగా హోటల్స్ కానివ్వండి, దస్పాలా హోటల్స్ కానివ్వండి, అలాంటి ఎన్నో హోటల్స్ కానివ్వండి. తర్వాత వచ్చేసి సిఆర్డిఏ మొన్న సిఆర్డిఏ కూడా ఓపెనింగ్ చేశారు. తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఎన్నెన్నో డెవలప్మెంట్ బాగా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ప్రధానంగా అమరావతి అభివృద్ధి జరగడం లేదని ఎన్నో విమర్శలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి మీ సమాధానం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జ్ అండ్ మెయిన్గా సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్ అయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద. దీనికి మీరేం చెప్తారు? అంటే అమరావతికి వచ్చిన విమర్శలన్నీ కూడా ఈ రోజుతో పోయినాయి అంటారా? అన్నీ కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం మీరు వస్తే నాతో పాటు ఒక డెవలప్మెంట్ రోడ్లు కానివ్వండి, తర్వాత మన అసెంబ్లీ కానివ్వండి, మొత్తం ఏదైనా కానీ సీడ్ యాక్సెస్ రోడ్ కానివ్వండి, ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ కానివ్వండి, సిఆర్డిఏ, తర్వాత ఇప్పుడు ఎన్నో కొన్ని హోటల్స్ కూడా వస్తున్నాయి. మంచి అభివృద్ధి మటుకు ఎక్సలెంట్గా మన కళ్ళకు కన్నట్టుగా చూపిస్తున్నారు. కనబడుతుంది కూడా, చూపించడం కాదు కనబడుతుంది కూడా. కొంతమంది ఏంటంటే తెలియక అవగాహన లేక ఏదో బురద జల్లే కార్యక్రమాలు తప్పితే వాళ్ళకి నాకు తెలిసి అవగాహన లేదనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద స్టీల్ బ్రిడ్జ్, సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్ అయింది కదా, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు ఆ రోడ్డు కానీ ఆ స్టీల్ బ్రిడ్జ్ కానీ చూస్తే అమరావతి రూపురేఖలు ఎలా అనిపిస్తున్నాయి మీకు అయితే చూస్తుంటే? సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. గతంలో ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ కానివ్వండి, అది ఒక చరిత్రలో నిలబెట్టిన వ్యక్తి ఆయన. ఇప్పుడు అలాంటిది దానికంటే ధీటుగా ఇవాళ అమరావతి రాజధాని కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఆయనకి ఇంకా చెప్పే పని లేదు. ఆటోమేటిక్గా దానికంటే డబల్ ధీటుగా తయారవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రధానంగా చూసుకుంటే కొత్తగా మావిగన్ రాజధాని అని చెప్పి తెర మీద తీసుకొస్తున్నారు. ఈరోజు అమరావతిలో లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి, వేల కోట్లు లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి, వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇంత జరుగుతుంటే ఇప్పుడు కొత్తగా మావిగన్ రాజధాని అనడం మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అది మావిగన్ అనేది వాళ్ళకి అసలు మావిగన్ అనేది దానికి అర్థం కూడా తెలియదు. ఏదో ఆ రోజు ఏదో చెప్పారు కాబట్టి తర్వాత ఇప్పుడు ఆయన కూడా నాలుగు కరుచుకొని ఈ మాట మనం ఎందుకు తీసుకెళ్ళాము జనాల్లోకి, మరి ఇంత నవ్వులాటగా అయిపోయామని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే మావిగన్ అనేది అది అసలు అది
అది లేని పదం, అది లేని పదం. ఏదో అతను జగన్ గారు ఏంటంటే ఏదో అతని మాట కలిసిద్ది, అతని పేరు కొద్దిగా కలిసిద్దని ఏదో కొద్దిగా వేరే ఏదైనా సలహాలు తీసుకుని ఏదో చెప్పింది తప్పితే, వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే ఆ మాట చెప్పినందుకు వాళ్ళు కూడా నవ్వులాటగానే ఉంది. అది లేని పరిస్థితి అది. మరి అమరావతిలో అసలు అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు? మరి ఎంత అభివృద్ధి మీకు కనబడుతుంది? ఈరోజు చంద్రబాబు గారు కూడా ఓపెన్ చేశారని చెప్తున్నారు కదా, అసలు ఎంత జరుగుతుంటే అవినీతి జరుగుతుందని ఎలా చెప్తారు మరి? అంటే వాళ్ళు చూసే విధానం అలా ఉందండి. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏంటంటే వేరే ఆలోచన పెట్టుకొని చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఒక కళ్ళద్దాలు పెట్టుకుంటాం. ఆ కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు మనకు దూరం దగ్గర అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కళ్ళద్దాలు ఏవి పెట్టుకున్నారంటే అది ఏవి కనబడని కళ్ళద్దాలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆలోచన విధానం అట్లానే ఉంటుంది. ఇప్పుడు అది తీసి చూశారనుకోండి, నిజంగా జరుగుతుంది కదా అని వాళ్ళకు కూడా తెలిసిద్ది. ఇప్పుడు వాళ్ళది వదిలేసేయండి. మీరు సామాన్య ప్రజలు ఎవరికైనా, ఇప్పుడు మా లాంటి వాళ్ళు సామాన్య ప్రజలు ఉన్నాము, మమ్మల్ని అడగండి, లేదంటే మాతో పాటు రండి, ఎవరికైనా కానీ మీరు చూడండి, కళ్ళమ్మట కనిపిస్తుంది ఎక్కడెక్కడ అభివృద్ధి జరుగుతుంది ఏంటనేది. ఎక్కడ కూడా ఇటు అభివృద్ధి చేస్తా కూడా, ఇటు సంక్షేమం ఇస్తా కూడా, అన్ని విధాలుగా చక్కగా చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. నాకు తెలిసి కూటమి ప్రభుత్వమే. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు జనాలు. కనీసం అసలు వాళ్ళకి ఇప్పుడు రాష్ట్రం కూడా ఒక రాజధాని ప్రాంతం అనేది కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా 5 ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. మరి గత 5 ఏళ్ళు అమరావతి పరిస్థితి ఎలా ఉంది? మీరైతే చూసే ఉంటారు కదా అమరావతి ప్రాంతవాసిగా. గత 5 ఏళ్ళు అమరావతి ఎలా ఉందంటారు? అమరావతి పరిస్థితి అంటే ఏది చూశారు కదా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చే కార్యక్రమాలు ఏంటంటే దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారటం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రావటం, వాళ్ళు ఏం చేశారంటే ఈ రాజధాని ప్రాంతం అనేది పక్కదావ పట్టించేసి అది 3 రాజధానులు చెప్పడం, జనాల్లో ఏదో గందరగోళం సృష్టించడం, అలాగా ప్రజలను అందరినీ కూడా ఒక దీంట్లో వేసేసి మాయ చేసేసి వాళ్ళకి డిఫెన్స్లో వేసేసి అలా చేసేసరికి 5 ఏళ్ళు కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఏళ్ళు ఎలా ఉంది మరి? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రాజధాని పనులు కానివ్వండి చక్కగా జరుగుతున్నాయి. మీకు ఎక్కడ కూడా నైట్ అండ్ డే వర్కులు జరుగుతున్నాయి. అమరావతి అభివృద్ధి అంటే ఇక్కడ నుంచి మాట్లాడతాం కదండి, డైరెక్ట్గా వచ్చి చూడండి. ఇవాళ ఐకాన్ బిల్డింగ్ కానీ, హైకోర్టు జడ్జీలకి ఒక భవనాలకి గౌరవ జడ్జి, హైకోర్టు జడ్జి గారులకి భవనాలు కానీ, స్పీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ కానీ, ఎవరైనా సరే అక్కడికి వచ్చి చూసి మాట్లాడాలి. చూడకుండా అమరావతిని మురికాలవా నీళ్లు ఉంటాయి ఇవన్నీ అంటాం చాలా తప్పు. ఇవాళ స్పీడ్ యాక్సెస్ రోడ్డు చేస్తున్నారంటే యుద్ధ ప్రాతిపదికన డేట్ ముందే ఇచ్చి స్పీడ్ యాక్సెస్ రోడ్ చేసి ప్రజల మనల్ని మొన్నుతుంది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్ అనేది, ముఖ్యంగా స్టీల్ బ్రిడ్జ్ అనేది, కనెక్టివిటీ, అమరావతికి మెయిన్ లైన్ రోడ్ కనెక్టివిటీ అనేది ఓపెనింగ్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటో? చూశారు కదా ఎలా ఉంది స్టీల్ బ్రిడ్జ్ కానీ, ఆ సీడ్ యాక్సెస్ రోడ్ కానీ? ఈ రోజు ఓపెన్ కాబోతున్న స్పీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి యుద్ధ ప్రాతిపదికంగా ప్రజల అవసరాల కొరకై, ప్రజల అవసరాల కొరకై రాజధాని ముఖ చిత్రంలో మెయిన్ స్పీడ్ యాక్సెస్ రోడ్డు ఇవాళ రూపాంతరం చెంది ఇవాళ ఓపెనింగ్ చేసుకుంటున్నారు. అది గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఈ పనిని ఎంత స్పీడ్గా చేశారు, రైతుల్ని ఎంత కన్విన్స్ చేసి వాళ్ళకి ముందే అకౌంట్లో డబ్బులు వేసేసేసి ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్ కన్విన్స్ చేశారో వచ్చి చూస్తే అక్కడ ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుద్ది విమర్శకులకి. అంటే మీకైతే అమరావతి పూర్తిగా అభివృద్ధి చెందుద్ది, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే విధంగా పేరు తెచ్చుకునే నమ్మకం మీకు ఉందంటారా చంద్రబాబు గారి మాట మీద? బ్రహ్మాండంగా. ఎందుకు అంటున్నానంటే రేపొద్దున జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వీళ్ళందరూ క్వార్టర్స్ స్థలాలు ఇచ్చేస్తున్నారు. అది ప్రతి ఎమ్మెల్సీ మంత్రి భవనాలు, ఐఏఎస్, ఐపీఎస్, గౌరవ ఐఏఎస్ ఆఫీసర్ల భవనాలు నిర్మాణాలు కూడా జరిగి వాళ్ళ అలాట్మెంట్ జరిగిపోతుంది. ఇవాళ ఇవి ఎన్ని జరిగితే ఏమైందంటే ప్రజలందరూ అక్కడ చేరుకుంటారు. వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఆ డెవలప్మెంట్ చూడాలి. చూస్తే విమర్శలకి అర్థమైద్ది. అది చాలా మంది కూడా ఇప్పుడు అమరావతి వద్దు, మావిగన్నే ముద్దు అనే విధంగా కొత్తగా మావిగన్ రాజధానిని తెర మీద కొత్తూ వైసీపీ సానుభూతి పరులు కానీ, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు? అది బుద్ధి లేని చెప్పే మాట. అసలు మావిగన్ అన్నాడు, మావిగన్ అతను చేయొచ్చుగా 5 ఏళ్ళు ఉన్నాడు. ఇక్కడ తట్ట మట్టే లేదు. ఇక్కడున్న పనిముట్లన్నీ దొంగతనం చేసి తీసుకెళ్లారు. ఇసుకని, కంకర్ని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసే పైపుల్ని అన్నింటినీ కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి ఇవాళ మావిగన్ ఏంటంటాం. ఆయన ప్రతిదీ కూడా రాజకీయం, కుల రాజకీయాల మధ్యన, ఘర్షణ రాజకీయాల మధ్యన చేస్తున్నాడు. అంతేగాని అసలు మావిగన్ అనే మాట అది ఎవరు కూడా తీసుకొని యాక్సెప్ట్ చేయరు. ఏ విజ్ఞత కలిగిన చదువుకున్న మేధావులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, సగటు మనిషితో సహా మావిగన్ని ఎవడు కూడా యాక్సెప్ట్ చేయడు. ఇది అమరావతి అభివృద్ధి చూసిన తర్వాత అసలు యాక్సెప్ట్ చేయరు.
అంటే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అసలు అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుందని అంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ, స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కానీ, లేకపోతే ఇతరత్ర భవనాలు కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన చెప్తుంది నిజమా లేకపోతే ఇక్కడ జరుగుతుంది నిజమా? అమరావతిలో అవినీతి జరిగింది అన్నప్పుడు 5 ఏళ్ళు నిద్రపోతున్నారా? 5 ఏళ్ళు నిద్రపోతున్నారా? 5 ఏళ్ళు పరిపాలన చేశారు కదా, నిద్రపోయారా? ఏ అభివృద్ధి, ఏ అవినీతిని ఆయన కనుక్కున్నాడు? ఇక్కడ ఉన్న ఆర్కే చేత ఎన్నో కేసులు పెట్టించాడు, అన్ని కూడా విత్డ్రా చేసుకున్నారు, కోర్టు ముట్టికేలేసింది, రైతులు స్వచ్ఛందంగా ఉన్నారు, అక్కడ జనాల మధ్యన అభివృద్ధి జరుగుతుంది. ఏం జరుగుతుందో వచ్చి అవినీతి జరిగేదాన్ని వాళ్ళు సిబిచ్చి మాట్లాడితే బాగుంటుంది. సిబికుండా గుడ్డకాల్చి మొహానేసే ధోరణిలో మాట్లాడితే చాలా తప్పది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతి అభివృద్ధి ఈ రోజు చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే గత 5 ఏళ్ళు అమరావతి నష్టపోయిందనే మాట చాలా బలంగా ఉంది. మరి ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఎంతవరకు అభివృద్ధి చెందింది మీకు అవి చూస్తే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం? నవ్వుతూ నభూషిత. ఎందుకంటే అమరావతి అభివృద్ధి వాళ్ళ అందరూ కూడా కంకణబద్దులై ఉండి వాళ్ళ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన లోకేష్ గారు కానీ నవ్వుతూ నభూషిత. అది బ్రహ్మాండమైన రోడ్లు కన్వర్ట్ ఇస్తున్నారు, బ్రహ్మాండమైన భవన నిర్మాణాలు చేశారు, వాళ్ళకి అందరికీ కూడా అలాట్మెంట్ జరిగిపోతుంది. సో అమరావతి అభివృద్ధి అనేది వచ్చి చూసి మాట్లాడాలండి, చూడకుండా వచ్చి గుడ్డకాల్చి మొహానేసే ధోరణి అస్సలు మాట్లాడకూడదు, తప్పది. మరి అమరావతి వ్యతిరేకులకి ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరేం చెప్తారు? అమరావతి వ్యతిరేకులు అనేవాడు ఉంటే ఆ రాష్ట్రం కలిసి వెళ్ళిపోవడం బెటర్. అమరావతి వ్యతిరేకులు ఈ రాష్ట్రంతో పనే ఉంది. ఇంకా అమరావతి వ్యతిరేకులు కానీ అమరావతి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో పనికిరారు. ఇవాళ విద్యా సంస్థలో విట్టు, మన అమృత, మన విద్యా సంస్థలన్నీ కూడా బోల్డ్ అన్ని విద్యా సంస్థలు వచ్చి మనకి ఇవాళ విద్యార్థులు ఇక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలు మనకి రూపాంతరం చెందుతున్న టైంలో అమరావతి అభివృద్ధి జరగట్లేదంటారు ఏంది? తప్పది. అసలు ఈ రాష్ట్రంలో వాళ్ళు ఉండకూడదు. అమరావతి గురించి బ్యాడ్గా మాట్లాడేవాడు కానీ, అమరావతి గురించి తప్పుగా మాట్లాడేవాడు కానీ ఎవడు కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ఎటువంటి డౌట్ లేదు, చాలా వేగంగా చేస్తూ ఉన్నారు పనులన్నీ కూడా. అంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జ్, సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్ అయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి ప్రాతిపాదికన దానికి మెయిన్ కనెక్టివిటీ రోడ్డు అంతా కూడా లాంచ్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఆ రోడ్డు చూసిన తర్వాత, అభివృద్ధి చూసిన తర్వాత మీకైతే? ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్న స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతికి మిగతా ప్రాంతాల నుంచి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేటువంటి మార్గము చాలా ముఖ్యమైనది. అమరావతి డెవలప్మెంట్లో ఈరోజు జరుగుతున్న అభివృద్ధిలో ప్రధాన భాగస్వామ్యం వహించే రోడ్డు అదే. దాంతో మొట్టమొదటిగా అమరావతిలో సిఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు రెండో కార్యక్రమంగా సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరుపుకొని ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటా ఉంది. ఇది చాలా ప్రధానమైనటువంటి నిర్మాణము. దీంతో అమరావతికి బయట ఉన్నటువంటి జిల్లాల నుంచి కానీ, రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ సీడ్ యాక్సెస్ దాని ప్రధాన ద్వారంగా ఈరోజు తయారయ్యి చాలా చక్కగా ఈరోజు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కూడా ఈరోజు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధానంగా చూసుకుంటే ఈ 2 ఏళ్లలో అసలు అమరావతి అభివృద్ధి అంటే ఏమేం జరిగింది? గత 5 ఏళ్ళు నష్టపోయిన దానికి ఇప్పుడు కొత్తగా ఏం చూశారు అసలు? 5 సంవత్సరాలు కనుక చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పార్టీకి అమరావతి అనేది ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయి నగరంగా తీర్చిదిద్దిబడి ఉండేది. కానీ దుర్మార్గమైన పాలన చేసి ఈరోజు 5 సంవత్సరాలు దాన్ని వెనక పంపించారు. ఆ వెనక పంపించడం వల్ల మళ్ళీ మనం 10 సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ 5 సంవత్సరాలు నిర్మాణం అనేది మనం పూర్తి చేసుకోలేము. కాబట్టి ఈసారి టైం బౌండ్ ప్రోగ్రామ్స్ పెట్టి పలానా టైం లోపల పలానా పని పూర్తి అవ్వాలని చెప్పేసి ప్రభుత్వం శతవిధాల రాత్రింబవళ్ళు కష్టపడిన క్వాలిటీ ఎక్కడా తగ్గకుండా పూర్తి క్వాలిటీతో ఈరోజు అమరావతి నగరాన్ని నిర్మించడానికి కాంట్రాక్ట్ పొందిన కంపెనీలు కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, అందరూ కూడా బాధ్యతాయుతమైన అధికారులు కానీ అందరూ కూడా చక్కగా శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో అందరూ పనిచేస్తా ఈరోజు అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రధానంగా అంతే ఇక్కడ లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. వేలాది మంది కార్మికులు కూడా రేయింబోగులు కష్టపడుతూ అభివృద్ధి చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు చాలా మంది కూడా అమరావతిలో ఏమీ జరగడం లేదు, అసలు అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుందని మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతుంటే ఇలా విమర్శించడం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? నేను ఒక 2 రోజుల క్రితం ఒక ఎమ్మెల్యే గారి కామెంటు చాలా లేట్గా చదివాను. కరెంటు వైర్లు కింద వేస్తున్నారు, కరెంటు వైర్లు తగిలితే షాక్ కొడతాయి కదా అని అంతటువంటి అమాయకమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను చూసి జాలేస్తూ ఉంది. ఇది
జగన్ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎలా మభ్యపెట్టాడు, అలాగే ప్రజలను కూడా ఎలా మభ్యపెట్టాలనుకుంటున్నాడు, ఇదంతా కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది దుష్ప్రచారం చేస్తా, ఇది ఇప్పట్లో అవ్వదు, మేము వస్తే మళ్ళీ దాన్ని వెనక్కి పంపిస్తాము, అదే మాటలు మాట్లాడతా. ఆల్రెడీ వీళ్ళంతా ప్రజాప్రతినిధులు, ఒక బాధ్యతాయుతమైన మంత్రుల పదవులు చేశారు, ఒక ముఖ్యమంత్రి పదవి చేశాడు, 2 సార్లు ఎంపీ చేశాడు. మరి ఇంత చరిత్ర ఉన్న వాడికి కూడా మళ్ళీ నేను బెస్ట్ స్టూడెంట్ అంటాడు. మరి అమరావతిలో ఒకసారి చట్టబద్ధత కల్పించిన తర్వాత మరలా దాన్ని ఎలా వెనక్కి తీసుకుంటాడో మరి ఈ రాజ్యాంగ నిపుణులకు కూడా అర్థం కాని ప్రశ్న అని అతని ఉద్దేశం. మరి తప్పుదోవ పట్టిస్తూ ప్రజల్ని మొత్తం వాళ్ళ పార్టీని కూడా తప్పుదోవ పట్టించేటటువంటి వైఖరిలో జగన్ ఉన్నాడు. ఈ జగన్కి ఖచ్చితంగా మనం ఏదో ఒక మానసిక వైద్యశాలలో ట్రీట్మెంట్ ఇప్పించి తనని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమరావతి ఈరోజు దేశంలో ఏ రాజధాని లేని విధంగా తయారు చేస్తున్నారు. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఒక అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఒక అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీస్, అన్ని సదుపాయాలు కూడా భూమిలో నుంచే వెళ్తాయి. ఎక్కడ కూడా పై నుంచి కనిపించే విధానం ఉండదు. మొత్తం గ్రీన్ ఫీల్డ్ హైటెక్ రాజధాని కడుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇది నిజంగా సాధ్యపడే విషయమేనా? అసలు ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో అమరావతి కట్టడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మనం కళ్ళ ద్వారా చూస్తూ ఉన్నాం అమరావతి జరుగుతున్న అభివృద్ధి పనులు. కింద డక్టులు పెట్టి డక్టుల లోపల కరెంట్ కేబుల్స్ కానీ, టెలిఫోన్ కేబుల్స్ కానీ, అట్లాగే సపరేట్గా డ్రైనేజ్ సిస్టమ్ కానీ మొత్తం నిర్మాణం జరుగుతుంటే మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. అమరావతిలో తిరుగుతా కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇది సాధ్యం. ఎందుకంటే ఈ రోజున ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సిటీల్లో చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. అట్లాగే మనది తరచుగా తుఫాన్లకు గురయ్యే ప్రాంతం కాబట్టి ఎక్కడా కూడా కరెంటు వైర్లు పైన లేకుండా ఎటువంటి సిటీకి అంతర్జాతీయ స్థాయి నిర్మాణం జరుపుకోవాలి కాబట్టి ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా నిర్మాణాలకి కరెంటు అనేది ఆగకుండా ప్లాన్ చేస్తూ ఈ రోజున డక్టుల ద్వారా రోడ్డుకి ఇటుపక్కల డక్టులు నిర్మించి డక్టుల ద్వారా కరెంటు వైర్లు ఇవ్వటం, కేబుల్ వైర్స్ ఇవ్వటం చాలా ప్రపంచ స్థాయి నిర్మాణానికి ఇది ఒక సూచి నిదర్శనం. మరి ఇక్కడ ఇంత అభివృద్ధి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మావిగన్ రాజధాని అంటున్నారు. అంటే గతంలో అమరావతి మద్దతు అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు కొత్తగా మావిగన్నే మా రాజధాని, మాకు అమరావతి వద్దు అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మావిగన్ అంటే మీరేమంటారు? ఇప్పుడు మావిగన్ అనేది ఒక అసాధ్యం అండి. ఎందుకంటే ఆల్రెడీ గుంటూరు, విజయవాడ, మంగళగిరి ప్రాంతాలని అమరావతి రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. దాన్ని పక్కదోవ పట్టించేలాగా, అంటే ప్రాంతాల మధ్య విద్వేషం లేపడానికి, ఒక 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు లేపి ఈ ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టడానికి ఇది జగన్ అని పడిన కుట్ర. ఈ కుట్రలో ఎవరు కూడా దానిలో పడొద్దు. దానిలో పడిన కాడి నుంచి కూడా ప్రాంతీయ విభేదాలు, ప్రాంత భేదాలు మొదలవడానికి వైఎస్ఆర్ పార్టీ చేసిన కుట్రలో ఇది ఒక భాగం అండి. ఇప్పుడు మనం మచిలీపట్నంలో పోర్ట్ వస్తుంది. మచిలీపట్నం నుంచి పూణే వరకు కూడా 6 lanes రాజధాని ఇప్పుడు మనం అమరావతి రాజధాని కూడా కనెక్ట్ అయ్యే కనెక్ట్ అవుతుంది. మళ్ళీ కొత్తగా ఈ రోజున నిన్న పేపర్లో చూసాం, మన సీతమ్మ తల్లి పాదాల వద్ద నుంచి మన సీతానగరం వరకు కూడా ఒక కొత్త బ్రిడ్జ్ వేయడానికి, దాని ద్వారా తిన్నంగా అమరావతిలో నుంచి తీసుకెళ్ళడానికి ఒక కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కూడా ప్లాన్ చేస్తున్నారు. బహుశా 2 కిలోమీటర్లు, 1.2 kilometers అంటున్నారు. అది కూడా పూర్తయితే మన మచిలీపట్నం నుంచి పూణే వెళ్ళే రహదారి కూడా రాజధానితో కనెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రత్యేకించి మచిలీపట్నం వాసులకి రాజధానిలో ఉన్నట్టే లెక్కగా భావించాలి. మీరు వైఎస్ఆర్ పార్టీ పెట్టే తప్పుదోవలో ప్రజలు కానీ మీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని పడొద్దని చెప్పి కోరుకుంటున్నాను. బంగారులాగా జరుగుతుంది, నీట్గా జరుగుతుంది, చక్కగా జరుగుతుంది. దానివల్ల ఇబ్బంది ఏముంది? నీట్గా జరుగుతుంది. రోడ్లు, ఉద్యోగాలు, అసెంబ్లీ భవనాలు బంగారులాగా జరుగుతున్నాయి. దానివల్ల ఇబ్బంది లేదు, ప్రజలకు ఇబ్బంది లేదు. అందరికీ చక్కగా ఉద్యోగాలు, అవకాశాలు వస్తున్నాయి. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్, సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్టివిటీ బ్రిడ్జ్ అయిన స్టీల్ బ్రిడ్జ్ని అమరావతి డైరెక్ట్ రోడ్డు కనెక్టివిటీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఓపెన్ చేశారు కదా, మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది అది? రోడ్డు బాగానే ఉంది, విస్తరంగా ఉంది, రాకపోకలు బాగానే సాగుతాయి. దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. 5 ఏళ్ళు అన్యాయంగా చేశారు. ఐరన్ తుప్పుపట్టిపోతాం, శ్మశానాలు అన్నారు. ఇప్పుడు శ్మశానాలు ఎట్లున్నాయి? బంగారు బాట అయింది కదా. మరి అది అంటే అమరావతి అభివృద్ధి జరుగుతున్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? అసలు అమరావతి అభివృద్ధి అనేది గతం కంటే కూడా ఇప్పుడు ఏమైనా మెరుగుపడ్డదా? గతం 5 ఏళ్లలో ఏముందన్న? ఏమి లేదు, ముళ్ళ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో చక్కగా అభివృద్ధి చెందుతుంది. చక్కగా రోడ్లు విస్తారాలు అయినాయి. చక్కగా అందరూ కూడా పనులు చేసుకుంటున్నారు.
దానివల్ల ఇబ్బంది ఏముంది జనాలకి? వీళ్ళేదో బుర్ర చల్లటమే కానీ ఏమీ లేదు అక్కడ. అంటే ఇప్పుడు మీరు అభివృద్ధి జరుగుతుందని ఫీల్ అవుతున్నారు కదా, మరి ఎంత జరుగుతుంటే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే రాజధాని తెర మీద తీసుకొచ్చారు కదా, అమరావతి వద్దు మావిగన్ కావాలంటారు కదా, దీనికి మీరే ఉంటారు మరి? 3 రాజధానులను బట్టాక అందరూ మరి 11 సీట్లకి ఆయన్ని కూర్చోబెట్టింది. ఆయన ఇష్టాసారంగా ఆయన మాట్లాడుకుంటాడు. మరి 3 రాజధానులు కావాలనుకున్నప్పుడు జనం ఆయన్నే గెలిపించేవాళ్ళుగా. 11 సీట్లతో మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టేవాళ్ళు? మీ ప్రతిపక్ష హోదా కూడా లేదుగా. అసలు జగన్ గారు మాట్లాడేటప్పుడు అసలు అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అంతా అవినీతే జరుగుతుంది, అమరావతి అంతా స్కామ్ అని మాట్లాడుతున్నారు కదా, దీనికి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూస్తే తెలిసిద్ది. ఆయన వస్తారంటే అభ్యంతరం ఏమి లేదు. అందరూ రెడ్ క్లాట్ వేసి ఆయన్ని చూపిస్తారు. సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం కూడా, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. ఆయన గారు వస్తానంటే చూపిస్తాక సిద్ధంగా ఉన్నాం. మంగళగిరి తరపున, మంగళగిరి ప్రజలు నారా లోకేష్ గారి తరపున మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, అమరావతి అభివృద్ధి గత 5 ఏళ్ళు ఎలా అనిపించింది? అంటే ఎంతవరకు కూడా అభివృద్ధి చెందిందాన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పూర్తి చేశారు లేదా ముందు తీసుకెళ్లారు? అసలు ఎలా అనిపించింది గత 5 ఏళ్ళు అమరావతి? 5 ఏళ్ళలో ఏం చేశారన్నా? ఏం చేశారు? మీరు చూశారు 5 ఏళ్లలో 19 నుంచి 24 దాకా మీరు చూశారా? మరి మీరు చూడలేదు కదా, చూస్తే తెలిసేది. ఇప్పుడు బాగా జరుగుతుంది, అప్పుడు లేదుగా. మరి అమరావతి వద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు, ఏకంగా చట్టబద్ధత కూడా పార్లమెంట్లో గెజిట్ తీసుకొచ్చారు, శాశ్వత రాజధానికి అమరావతి అన్నట్టు, అయినా వ్యతిరేకిస్తున్నారు కదా, దీనికి మీరే ఉంటారు మరి? అసలు అమరావతి వద్దు అని అంటున్నారు. మేమే వద్దంటలేదే, జనం అందరూ కావాలనుకుంటున్నారు. ఆయన ఒక్కడే వద్దు అనుకుంటున్నాడు. మరి ఆయన లాభం ఆయన చూసుకుంటున్నాడు. అది మరి ప్రజలందరూ కావాలనుకున్నారుగా. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో రకానికి ఒక విధంగా మాట్లాడడం మీద మీరేమంటారు? అంటే ఒకసారి 3 రాజధానులు అన్నారు, ఒకసారి అమరావతి మద్దతు అన్నారు, ఇంకోసారి మావిగన్ రాజధాని అన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే రకరకాలుగా రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా మాట్లాడేవి మాట మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఆయన మాట మీద ఆయనకేం ఎకరం లేదు, ఆయన ఇంకేం చెబుతాడు? అమరావతి అంటే మీరేం చెప్తారు ఫైనల్గా? అభివృద్ధి అంటే ఎలా ఉంది అమరావతిలో ఇప్పుడు? అమరావతి చూసిన వాళ్ళకి తెలిసిద్ది అభివృద్ధి అన్నది, చూడని వాళ్ళకి ఏం తెలిసిద్ది? అమరావతి బాగానే అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి యువతకి, ఇంకేం కావాలి? అమరావతి అభివృద్ధి అంటే నేను గత 35 ఏళ్ళ మట్టి ఇక్కడే ఉంటున్నాను కాబట్టి చూస్తూనే ఉన్నాను. ఈరోజు సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ స్టీల్ బ్రిడ్జి కానీ జరిగిన పనితనం చూస్తుంటే అసలు ఎన్నడూ మేము చూడలేను అన్నది కూడా చూస్తున్నాను. ఇవాళ స్పీడ్ యాక్సిస్ రోడ్డు కానీ స్టీల్ బ్రిడ్జి కానీ పనులు కానీ ఎంత శరవేగంగా జరిగినాయి అంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలు చూడాల్సినవి మాత్రంలో చూస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత స్పీడ్గా జరగడం, స్పీడ్ యాక్సిస్ రోడ్డు కానీ స్టీల్ బ్రిడ్జి కానీ చాలా వేగవంతంగా చాలా బాగా జరిగినాయి అని చెప్పి నా. అంటే మీకైతే అమరావతి 2029 నాటికి మొదటి ఫేజింగ్ పూర్తవుతుందని చంద్రబాబు గారు చెప్పారు కదా, ఆ నమ్మకం అయితే మీకు ఉందా? మీకు పూర్తవుద్ది అనిపిస్తుందా? 2029 నాటికి చంద్రబాబు గారు ప్రియతమ లోకేష్ గారు చెప్పినారు. ఇంకా ముందుగానే పూర్తి చేస్తారన్నది మాకు చాలా నమ్మకంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జ్, స్టీల్ యాక్సెస్ రోడ్డు ఓపెన్ చేశారు. ఏకంగా అమరావతి మెయిన్ కనెక్టివిటీ రోడ్డు, అమరావతి చేరుకోవాలంటే ఈ రోడ్డే ప్రధానమైన రహదారి. అటువంటి రోడ్ని ఈ రోజు ఓపెన్ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో చూసినప్పుడు? ఈరోజు మనం ఒక ఊరు వెళ్ళాలంటే గుంతలో ఇది ఉన్న రోడ్డు నుంచి వెళ్ళాలి అంటే ఎంత ఇబ్బందో, అమరావతికి వెళ్ళాలంటే ముందు ముఖద్వారం లాంటిది స్టీల్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి, ఇవి ఉంటే ముందు కనెక్టివిటీ ఉండిద్ది. చాలా దూరాల నుంచి వచ్చే వాళ్ళకి ముందు వేగవంతమైంది, చాలా సులువుగా ఉంటుంది. దీనివల్ల అమరావతికి వెళ్ళి ఉండాల్సిన ఈ 13 జిల్లాల వాసులందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని నా ఫీలింగ్. మరి ఇప్పుడు చాలా మంది అమరావతిని వ్యతిరేకిస్తున్నారు కదా, అమరావతిలో అభివృద్ధి ఏమి లేదు, అవినీతి జరుగుతుంది, అమరావతి ఎప్పటికీ కూడా రాజధానిగా పూర్తవుతాను అంటున్నారు కదా, మీరేం చెప్తారు మరి వాళ్ళకి? కళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి చూస్తే చాలా బాగా ఉంటుంది. కళ్ళు లేని వాళ్ళకి ఎంత చేసినా సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూడండి మీరు, స్టీల్ బ్రిడ్జి కానీ కనెక్టివిటీలు కానీ అమరావతిలో జరుగుతున్న పనులు కానీ భవనాలు కానీ ఇవన్నీ ఇప్పుడు 2 ఏళ్ల కిందటికి ఇప్పటికి తట్టమట్టే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటో వచ్చి చూడండి, జరుగుతున్న మార్పు చూడండి. ఇప్పుడు ఎక్కడ అని పక్క రాష్ట్రం వెళ్ళి అడిగితే నా రాజధాని ఏది అంటే మావిగన్ననే ఇంకోటని చెప్పాల్సిన పరిస్థితి, నా రాజధాని అని చెప్పాల్సిన పరిస్థితి. అటు నుంచి ఇటు నుంచి ఏది చూసుకున్నా సరే మధ్యలో ఉంటుంది. అభివృద్ధికి చాలా ముందుగా ఉంది, చాలా బాగా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అమరావతి రాజధాని మాకు వద్దు, మాకు మావిగానే కావాలంటే రీసెంట్గా మాట్లాడారు. ఆయన స్టాండ్ క్లియర్గా చెప్పేశారు, అసలు అమరావతి మాకు వద్దు, మాకు మావిగానే రాజధాని కావాలంటున్నారు. మరి ఇంత అభివృద్ధి అమరావతిలో జరుగుతుంటే ఎందుకు వద్దు అంటున్నారు? అసలు మావిగాని మీద మీ అభిప్రాయం ఏంటి? మావిగన్కి దారి ఏదన్నా ఉంటే నాకు చెప్పండి సార్. ముందు ఎవరైనా సరే మావిగన్ను అసలు ఏది, మావిగన్ అంటే మచిలీపట్నం అంటున్నారు, విజయవాడ అంటున్నారు, గుంటూరు అంటున్నారు. ముందర ఒకటి అని చెప్పండి, నేను అమరావతి అని చెప్పి గుండెల మీద చేసుకొని నేను నా పిల్లలు పక్క రాష్ట్రం, నేను తెలంగాణ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, ఇంకొక రాష్ట్రానికి వెళ్ళినా మీది ఎక్కడ అంటే అమరావతి అని చెప్పగలను. అమరావతిలో
చట్టబద్ధంగా అయి ఉంది కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, అక్కడ వర్క్ జరిగింది కాబట్టి, జరుగుతుంది కాబట్టి. గత ప్రభుత్వంలో చేసిన పని ఏంటి? ఫస్ట్ ఏమో అమరావతికి నేను సిద్ధం అన్నాడు, తర్వాత ఏమో 3 రాజధానులు అన్నాడు, తర్వాత ఏమో మావిగారిని అన్నాడు, రేపు పొద్దున వచ్చి ఇంకోటి అంటాడు. అసలు ఏదేదో తెలియని పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి మాట కూడా ఆయనకు స్పష్టత లేనప్పుడు నేను నమ్ముతానా, పిల్లలు నమ్ముతారా, అసలు ఎవరు నమ్మలేని పరిస్థితి. తర్వాత ఈరోజు చూస్తుంటే అమరావతి చాలా స్పీడ్గా ఉంది, చట్టబద్ధంగా అందరూ ఆమోదించబడింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సభలో కూడా ప్రధానమంత్రి గారు ఆమోదించబడిన అమరావతికే మేము సై అంటాం. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు అమరావతి పేరుతో అవినీతి చేస్తున్నారు, లక్షల కోట్లు అక్కడ పెట్టుబడి పెడుతున్నారు, అక్కడ అంత అభివృద్ధి చేయవలసిన అవసరం ఏంది, ఆల్రెడీ అభివృద్ధి చెందిన దగ్గర చేసుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అసలు అక్కడ అమరావతిలో లక్షల కోట్ల వేల అవినీతి అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు అమరావతి అంటే ఒక అభివృద్ధి కాదు. ఇప్పుడు రాష్ట్రానికి కావాలి అంటే పెట్టుబడులు రావాలంటే అభివృద్ధి చేస్తేనే కదా వచ్చేది. ఇప్పుడు ఒక వైజాగ్, ఒక విజయవాడ, ఒక గుంటూరు అభివృద్ధి చెందిన దేశంలో ఇంకా అభివృద్ధి చేస్తే పక్క రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి. గత వైసీపీ పాలన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతమంది మన పిల్లలకి చదువుతున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, మెగా డిఎస్సిలో ఎన్ని జాబ్స్ వచ్చినాయి. ఇంతకుముందు జాబ్ క్యాలెండర్ ప్రతి నెల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు. ఒక్క ఉద్యోగం ఇచ్చిన ఘనత ఉందా? లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు. ప్రతి మెగా డిఎస్సిలో ప్రతి పౌరుడికి పక్క రాష్ట్రాలు కాదు, మన రాష్ట్రం వైపు పక్క రాష్ట్రాలు చూసే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే అభివృద్ధి జరుగుతుంది అని పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టినప్పుడు కంపెనీలు వస్తాయి, కంపెనీలు వచ్చినప్పుడు పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వచ్చినప్పుడు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ రావాలి అంటే పక్క రాష్ట్రాలు మన వైపు చూడాలి అంటే నా దగ్గర అమరావతి ఉంది, నా దగ్గర పలానా వనరులు ఉన్నాయి, నేను పలానా చేయగలను అని చెప్పే సమిష్టి చంద్రబాబు గారికి ఉన్న మంత్రులకి ఉన్నదని నేను గట్టిగా భావిస్తున్నాను. మరి మీకైతే అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలా మంది అమరావతిని వ్యతిరేకిస్తున్నారు కదా, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? అభివృద్ధి చూసిన తర్వాత ఒకప్పుడు అమరావతిని భ్రమరావతి అన్నారు, అమరావతిని గ్రాఫిక్స్ అన్నారు, అమరావతిని శ్మశానం అన్నారు. ఈరోజు అన్న ప్రతి ఒక్క ఇతర మాజీ మంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ నేను వాళ్ళకి వ్యతిరేకమేం కాదండి, నేను జనరల్గా చెప్తున్నాను. నేను వాళ్ళకి మీరు అన్న మాటలే ఈరోజు వచ్చి చూడండి. అమరావతి ఒకప్పుడు మీరున్నప్పుడు అమరావతి ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది, పనులు ఎంత వేగవంతంగా ఉన్నాయి. ఈరోజు జరిగిన స్టీల్ బ్రిడ్జ్ కానీ సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ మీ కళ్ళతో చూడండి. కనెక్టివిటీ అన్నది రాజధానికి ఉన్నది ఎంత బాగుందో మీరు చూసి మాట్లాడండి. నేను నా పిల్లలకి రాష్ట్రం బాగుంటేనే ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం బాగుంటేనే పరిశ్రమలు వస్తాయి, రాష్ట్రం బాగుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని గట్టిగా చెప్పగలుగుతున్నా. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నేను గట్టిగా చెప్తున్నాను. ఒక మాటలో అమరావతి అభివృద్ధి అంటే ఏం చెప్తారండి? అమరావతి అంటే చంద్రబాబు, అమరావతి అంటే అభివృద్ధి, అమరావతి అంటే కూటమి ప్రభుత్వం. అమరావతిలో ఇంతకుముందు ఉన్న ఈ గొడ్డల పార్టీ వాళ్ళకన్నా అన్ని నీళ్ళలో మునగెట్టి అవి స్టీల్ మొత్తం పాడు చేసే విధంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ మొత్తం నీళ్ళంతా తోడి శుభ్రంగా మళ్ళీ అన్ని కట్టడాలు కట్టి ఈ టవర్ బ్రిడ్జీలు, అన్ని స్టీల్ బ్రిడ్జీలు, మరి రోడ్ కనెక్టివిటీలు అన్నీ బాగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద చాలా అభివృద్ధి ఎక్కువగా ఉంది. ఇలాగే ముందు కూడా ఇంకా బాగా ఎక్కువ అభివృద్ధి పనులు పూర్తి చేస్తుంటారు. అంటే మీకైతే నమ్మకం ఉందా అమరావతి అనేది పూర్తి అవుద్ది? చంద్రబాబు గారు కూడా మొన్న మాట ఇచ్చారు, మొదటి ఫేజింగ్ అనేది అమరావతి మొదటి ఫేజింగ్ 2029 ఎన్నికల ముందు నేను అందిస్తానని అన్నారు. జరుగుద్దని అంటారు, మీకు నమ్మకం ఉందా? 100% చెప్పిన పనులన్నీ కంపల్సరీ జరుగుతున్నాయి. డబుల్ ఇంజిన్ స్పీడ్లో జరుగుతున్నాయి పనులన్నీ. వర్క్ అంతా ఏ వర్క్ ఆగదు, అన్నీ మొత్తం తీసుకున్న కాంట్రాక్ట్ వర్క్లు మొత్తం పూర్తిగా అయ్యి మంచి డెవలప్మెంట్ అవుద్ది అమరావతి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్డు కలిపి ఓపెనింగ్ జరిగింది. ఇది అమరావతికి మెయిన్ కనెక్టివిటీ రోడ్డు, ప్రధానమైన రహదారి. ఇది ఓపెనింగ్ మీద మీరు ఏం చెప్తారు? ఎలా అనిపిస్తుంది? అంటే అమరావతి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా, వాళ్ళకి మీ సమాధానం ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇంతకుముందేమో మన కర్కట్ రోడ్డు మీదుగా చాలా అవస్థలుగా ట్రాఫిక్ ఇబ్బందులతో వెళ్తూ ఉండేది. ఈ జడ్జీలు కానీ లాయర్లు కానీ మళ్ళీ వేరే ఈ రాజకీయ నాయకులు అందరూ వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈ కర్కట్ రోడ్డు మీదుగా. ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జి ఏర్పాటు ఈ కనెక్టివిటీ రోడ్డు మీద అసలు ఎక్కడ ఆగే పని లేకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా చక్కగా విజయవాడ నుంచి అమరావతికి చాలా స్పీడ్గా ఈజీగా వెళ్ళిపోయే సులభమైన మార్గం ఏర్పాటు చేశారు. ఇవాళ ఈ ఓపెనింగ్ అనేది చాలా అదృష్టమైనది ఈ అమరావతికి, ఈ ప్రాంత వాసులందరికీ కూడా. మంచి డెవలప్మెంట్ వరకు విపరీతంగా మన నారా లోకేష్ గారు
మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా చాలా బాగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది ప్రజలందరికీ కూడా. సీడ్ యాక్సెస్ రోడ్డు చూసారా ఎలా ఉంది? అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే చుట్టూ కూడా పూల మొక్కలు కానీ 3 లైన్ల రోడ్డు ఎలా అనిపించింది చూడగానే? అసలు చూడగానే ఇది మన ఇంట్లో మన ఇది వేసుకున్నట్టే ఉంటుంది. భలే చక్కగా నీట్గా 3 రోడ్లుగా మరి అటు ఇటు పూల మొక్కలు పూల కుండీలతోటి చాలా మన ఇంట్లో మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. చక్కగా రోడ్డు కూడా చాలా బాగుంది. అది బాగా నీట్గా చేశారు. మరి చాలా మంది ఇప్పుడు అమరావతిని వ్యతిరేకిస్తున్నారు కదా, అమరావతి వద్దు మావిగన్నే కావాలని చెప్పి కొత్తగా మావిగన్ రాజధాని గురించి మాట్లాడుతున్నారు కదా, దీనికి మీరేమంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మావిగన్న వాళ్ళకి మావిగన్లానే ఉంటుంది. అభివృద్ధి అనేది కనబడుతుంది వాళ్ళకి. ఏ కాడికి కూలగొట్టుకోవడమే కనబడుతుంది వాళ్ళకి. ఈ కూలగొట్టుకునే వాళ్ళకి అభివృద్ధి ఏం కనబడింది? అభివృద్ధి కనబడదు వాళ్ళకి. అందుకని వాళ్ళు అట్లాగే మాట్లాడుతుంటారు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు కళ్ళు తెరిపించే విధంగా అమరావతి ఫుల్ ముస్తాబు అయిపోయి మరి విదేశీ కంపెనీలు మరి బిల్గేట్స్ వాళ్ళు కూడా మరి హైదరాబాద్ వచ్చిన మళ్ళీ మన ఆంధ్ర కూడా వచ్చి మనకి ఎన్నో కంపెనీలు తెచ్చి పెడతా ఎంతో ప్రయోజకరంగా విద్యార్థులు కానీ మరి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇన్ని రకాలుగా వస్తుంటే వీళ్ళు చూడలేక మావి గనులని 3 రాజధానులని మరి 3 రాజధానులు అన్నోళ్ళు 5 సంవత్సరాలు పాలనలో ఉన్నప్పుడు 3 రాజధానులు పెట్టలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు 3 రాజధానులు పెట్టలేకపోగా ఇప్పుడు మళ్ళీ అధికారం దిగిపోయి మావిగన్ అన్నారు. మరి మావిగన్ అనేది మరి అప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడే చేయొచ్చుగా, అప్పుడు చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏదో చేస్తానంటున్నారు. అదంతా వాళ్ళది సపోర్ట్ లేని పని. మీకైతే అమరావతిలో అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారా? మరి ఇక్కడ అమరావతి మీద లక్షల కోట్ల పెట్టుబడి ఎందుకు అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీకైతే నమ్మకం ఉందా అమరావతి అభివృద్ధి జరుగుతుందని? అమరావతి 100% అభివృద్ధి జరుగుతుంది. అవినీతి లేదు. అవినీతి లేకుండా రూపాయి వర్కింగ్లోనే జరుగుతుంది. అది ఎటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవినీతి జరుగుతుంది అమరావతిలో ఏమీ లేదన్నట్టు ఎందుకు ఈ మాటలు? మరి వాళ్ళ పాలనలో మొత్తం జరిగినంత అవినీతే. ఒక్క రోడ్డు వేయటం కానీ ఏ సిటీకి ఓ రోడ్లు లేవు, సరైన రోడ్లు లేకుండా అన్ని గుంతల రోడ్లతోనే సరిపెట్టేసి అభివృద్ధి అనేది లేకుండా చేసి ఇప్పుడు ఈ అభివృద్ధిని చూసి దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేక అవినీతి అని పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ మావిగన్ రాజధానిగా కొత్తగా తీసుకొస్తాము, అమరావతి అసలు మాకు వద్దన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఒకవేళ జగన్ గారు వస్తే రాజధాని మారుస్తారా? అసలు ఆయన ఇంకా రాడు. ఆయన వచ్చినా కానీ దాన్ని మార్చడానికి ఎటు పరిస్థితులు కుదరదు. అసలు 100% రాడు. ముందు జగన్ గారు అనేది కూడా రాడు. ఇంకా ఆయన మార్చేది ఏంది? ఇంకా ఆయన మార్చలేడు, రాడు. అది మా నమ్మకం. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో ఒక మహానగరాన్ని సృష్టిస్తున్నామని మాట్లాడుతున్నారు. ఒక జిఐడి టవర్స్ కానీ, క్వాంటమ్ వ్యాలీ కానీ, లేకపోతే రోడ్లు కానీ, మెయిన్గా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లు కానీ, శాసన మండలి, శాసనసభ, కోర్టులు, ఈ భవనాలు, ముఖ్యంగా విఐపి కార్యాలయాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత పెద్ద పరిపాలనా వ్యవస్థ ఒక మహానగరంగా ఏమీ లేదని తీర్చిదిద్దడం మీద మీరేమంటారు? ఏంటంటే చంద్రబాబు గారు 3-4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మంచి అనుభవం గల వ్యక్తి. మళ్ళానేమో విదేశాలు వెళ్ళి విదేశీ కంపెనీలు కూడా తీసుకురాగల వ్యక్తి. మరి ఈ మావిగన్న వాళ్ళు వీళ్ళెవరు లేదు. కనీసం పెద్ద పెద్ద మీటింగులు జరుగుతుంటే ప్రపంచ మీటింగులు, ఆ మీటింగులకు కూడా వీళ్ళు వెళ్ళడం చేతగాక ఈ అభివృద్ధిని చూసి ఏం చేయట్లేదు అది అని చెప్పేసి వాళ్ళు ఏదో అట్లా సులువుగా పాయిజన్ జనాలకు ఎక్కిస్తున్నారు. అది జనాలను డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఒక మాటలో అమరావతి అభివృద్ధి జరుగుతుందంటే కారణం ఎవరు? మీరైతే ఏం చెప్తారు? అసలు ఒక రకంగా అమరావతి ఈ విధంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రశంసించే విధంగా తయారవుతుందంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది.